రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా సంచలనం రేపుతోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద సినీ నటుల వరకు అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో ఇరుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే లోక్సభలో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కు సంబంధించిన చట్టాలపై చర్చ జరిగింది. ఆయా అంశాలపై చట్టాలు చేసే బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్ర మంత్రి లోక్సభలో స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 1410 ఆన్లైన్ గేమింగ్ సైట్లపై చర్యలు తీసుకున్నామని, వాటిని నిషేధించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని, అయితే చట్టపరంగా తమ ప్రాంతాల్లో వాటిని నియంత్రించడం రాష్ట్రాల బాధ్యత అని పేర్కొన్నారు. డిఎంకే ఎంపీ దయానిధి మారన్ ఆన్లైన్ గేమింగ్ సైట్లను నిషేధించడానికి ఎందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవడం లేదని లోక్సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఆన్లైన్ గేమింగ్ ను నిషేధించిందని, ఈ విషయంలో కేంద్రం సైతం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరిస్తూ, రాజ్యాంగం ప్రకారం బెట్టింగ్, గ్యాంబ్లింగ్ రాష్ట్రాల జాబితా కిందకు వస్తాయని, వాటిపై చట్టాలు చేసే హక్కు కూడా రాష్ట్రాలకు ఉంటుందన్నారు. ఇండియన్ జస్టిస్ కోడ్ సెక్షన్ 112 కింద ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ పై చర్యలు తీసుకోవచ్చునని మంత్రి వివరించారు.